చేసినట్టు యువతి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బ్రహ్మగుండంలో జరిగేటువంటి పెళ్లి పీటల మీద ఆగిపోయింది. 100కి ఫోన్ చేసి ఒక యువతి వరుడి చేతుల్లో నేను మోసపోయాను, తనను తల్లి చేసి పారిపోయి వచ్చాడు, మరో పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే 100కి ఫోన్ చేసినటువంటి యువతి పోలీసులు అప్రమత్తమయ్యారు. పెళ్లి బ్రహ్మగుండంలో జరిగేటువంటి పెళ్లి దగ్గరికి వెళ్ళి జరిగేటువంటి పెళ్లిని ఆపారు. అయితే ఈ పెళ్లి పంచాయతీ అంతా కూడా పోలీస్ స్టేషన్ జరిగింది. ఈ ఫోన్ చేసినటువంటి యువతి ఉమ్మడి విశాఖ జిల్లా చింతపల్లికి చెందినటువంటి యువతి. మనతో మాట్లాడడానికి ఆమె ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు మోసపోయారు, ఎలా మోసపోయారు, ఎన్ని రోజుల నుంచి ఆ యువకుడితో సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి ఆమె ఉన్నారు. చెప్పడమ్మా, ఏం జరిగింది, ఆ యువకుడు ఎవరు, మీకు ఎలా పరిచయం అయ్యాడు? నాకు ఇన్స్టా ద్వారా పరిచయం అయ్యారు సార్. ఇంతకుముందు రిలేషన్లో ఉండేది, ఏదో గొడవలు అయ్యి మేము కొన్ని రోజులు దూరం పెట్టాను సార్. మళ్ళీ కొత్తగా ఈ 2 years నుంచి మళ్ళీ మేము కంటిన్యూ చేసాం సార్. వచ్చిన తర్వాత మళ్ళీ నన్నే మ్యారేజ్ చేసుకుంటాను, నేను నీతోనే ఉంటాను, నీ వెంటనే ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేనని నా ఫ్యామిలీ దగ్గర అందరి దగ్గర నమ్మించాడు సార్ నన్ను. ఇప్పుడు నమ్మించి అంత చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు తెలియకుండా పెళ్ళి 19వ తేదీన బయలుదేరుతానని చెప్పి 20వ తేదీన పెళ్ళి పెట్టుకొని 19వ తేదీన రాలేదు సార్. నాకు డౌట్ వచ్చి నేను వేరే వాళ్ళ చేత దూరంగా కనుక్కుంటే సార్ పెళ్ళి అని తెలిసింది సార్. కానీ ఏం చేయాలో తెలియక 100కి చాలామందికి కాంటాక్ట్ చేశాను సార్, ఎవరు రాలేదు. కానీ 100కి కాల్ చేశాను. పోలీసులను ఇక్కడ దగ్గర స్టేషన్ నుంచి పోలీసులను అక్కడికి తీసుకెళ్ళి పెళ్ళి ఆపారు సార్. అంటే ఆ అబ్బాయి ఏమో కర్నూలు జిల్లా వాడు, మీరేమో విశాఖపట్నం సంబంధించి, మీ మధ్య ఎట్లా రిలేషన్ కలిసింది అసలు? ఇన్స్టా దూరంగా పరిచయం అయ్యాం సార్. అంటే ఇక్కడ నుంచి అంత దూరం ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? అక్కడ మ్యారేజ్ అక్కడ నర్సీపట్నం వచ్చేస్తారు. నర్సీపట్నం వచ్చి నేను మాట్లాడాను అంత, ఇలా ఫ్యామిలీ గురించి, నాకు ఫ్యామిలీ అమ్మ నాన్న లేరని అన్నీ నేను చెప్పాను సార్. అంతా చెప్పిన తర్వాత అన్నీ తెలుసుకొని కూడా నా దగ్గరికి, నేను అడ్రస్ చెప్తే నా దగ్గరికి వచ్చారు సార్. అన్నీ తెలుసు, ఆ అబ్బాయికి అన్నీ తెలుసు, అన్నీ చేసుకుంటాను. ఇప్పుడు దాకా నా దగ్గర వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది సార్. నాకు నువ్వు తప్ప ఇంకెవరో వద్దని అన్నాడు. ఈరోజు మళ్ళీ నాకు తెలియకుండా ఇంతవరకు వచ్చింది సార్. అంటే ఇప్పుడు 6 ఏళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. మీ మధ్య మీ కుటుంబంలో కలిసిపోవడం కానీ తనకేమో తల్లిదండ్రులు లేరన్నారు. మీ కుటుంబంలో మీకు సంబంధించిన బంధువర్గంలో కలిసిపోయాడు? నాకు తల్లిదండ్రులు లేరు సార్. నా ఫ్యామిలీకి కానీ, నా అక్క వాళ్ళకి కానీ, రీసెంట్లో నా ఫ్యామిలీ దగ్గర కూడా పెళ్లి జరిగింది సార్. ఆ పెళ్ళికి కూడా వచ్చాడు ఆ అబ్బాయి. అన్ని ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. ఆ అబ్బాయి నాకు సంబంధమే లేదు, నువ్వెవరో తెలియదు అని అంటున్నారు సార్. ఇప్పుడు స్టేషన్ దగ్గర కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, అంతా అయింది. మళ్ళీ నర్సీపట్నం వెళ్ళి వైజాగ్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు సార్. అక్కడికి వెళ్ళి మేము సార్తో మాట్లాడాక అక్కడ ఏం జరుగుతుందో చూసి అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలి సార్. అంటే మీకేమో ఇన్స్టాలో పరిచయం అయ్యాడు అంటున్నారు. 6 ఏళ్ల పాటు అక్కడే ఏం చేసేవాడు? ఎక్కడ జాబ్ చేసేవాడు సార్. ఇంతకుముందు ఆర్మీలోని ట్రైనింగ్కి వెళ్ళారు సార్. అప్పుడు పరిచయం. మళ్ళీ ఇప్పుడు వేరే జాబు 2 years అవుతుంది సార్ ఆ జాబ్ వచ్చి. అది పర్మనెంట్ గవర్నమెంట్ నాకైతే తెలియదు సార్. నాతో అయితే పర్మనెంట్ అనే చెప్పారు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు నాతో అయితే. మరి అది ఏంటో మనకు తెలియదు సార్, దాని గురించి అయితే నాకు తెలియదు. ఎప్పుడు అడిగినా నేను డ్యూటీ పని మీద వేరే కంట్రీకి వెళ్ళి నాకు వీడియో కాల్ చేసేవాళ్ళు సార్. అందువల్ల నేను నమ్మాల్సి వచ్చింది. అంటే వేరే కంట్రీకి వెళ్ళి వీడియో కాల్ చేసేంత జాబ్ ఏం చేసేవాడు? సిప్లో చేసేవాళ్ళు సార్. సిప్లో ఆ అబ్బాయి సిప్లో చేశానని సిప్లో మొత్తం అన్నీ పెట్టేవాళ్ళు సార్. ఇప్పుడు కొన్ని ఐడి కార్డులు కూడా నాకు చూపించేస్తారు. నేను అప్పటికే అడిగాను, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నా విషయంలో అంటే, నాకు కొంచెం టైం ఇవ్వమ్మా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, అంతవరకు మనం ఇలా కలిసి ఉందామని అన్నారు సార్. ఇప్పుడేమో మళ్ళీ తారుమారు చేసి నాకు సంబంధమే లేదు, ఆ అమ్మాయికి నాకు అసలు సంబంధమే లేదని అంటున్నారు సార్. అంటే మీరు 6 ఏళ్ళ నుంచి రిలేషన్లో ఉంటున్నారు, మీ బంధువర్గంలో ఎవరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? ప్రశ్నించే సార్. అంటే నేను అడిగాను కూడా ఆ అబ్బాయిని, చేసుకుందామని చెప్పారు. అదంతా నేను ఇప్పుడు చెప్పలేను సార్, వాయిస్ రికార్డింగ్లోనే ఉంటాయి, మీకు అవి ఇస్తాను సార్. అందులో మీరు అది నేను మ్యారేజ్ చేసుకుందాం అనేసరికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు సార్. అంటే నేను స్పష్టంగా అడుగుతున్నది ఏంటంటే, మీ బంధువర్గంలో ఇప్పుడు మీ అక్కలు కానీ లేకపోతే మీ బావ వాళ్ళు కానీ మీ సంబంధించిన రిలేషన్స్ కానీ మీరిద్దరు కలిసి ఉంటున్నారు, ఇది తప్పు అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు? ప్రశ్నించారు సార్. ఆ అబ్బాయికి కూడా అడిగారు, ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు, మేము చేసుకుంటాము, కొంచెం ఆ అమ్మాయికి ఇల్లంతా సెటిల్మెంట్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు సార్. అంటే ప్రధాన మీరు చెప్పండి, ఇంకో సైడు ఎప్పుడైనా తను ఇక్కడ వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ఈ ఊరికి రావాలంటే ఎలా ఎప్పుడైనా చెప్పి వచ్చేవాడా లేకపోతే చెప్పుకుంటూ వచ్చేవాడా? నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేవాడు, కానీ చెప్పేసి మళ్ళీ బొంబాయి వెళ్ళేవారు సార్. బొంబాయి వెళ్ళి అక్కడ 1 వారం అలా ఉండి అక్కడ వీడియో కాల్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను, బొంబాయి ఎందుకు వెళ్ళావంటే నా హెడ్ ఆఫీస్కి వెళ్ళానని చెప్తుండేవాడు సార్. అంతే సార్, అంతకు మించి ఆ విషయం అయితే నాకు తెలిసింది అదే సార్. అంటే బొంబాయి వెళ్ళినట్టు మీకు వీడియో కాల్ లొకేషన్ కనిపించేదా? లొకేషన్ పెట్టేవాళ్ళు, వీడియో కాల్ నాకు చదువుకోవడం రాస్తాను, నేను 3వ తరగతి చదివాను. ఆ అబ్బాయి ఏది పెట్టినా నేను దానికి యాక్సెప్ట్ చేసేదాన్ని సార్.
అంటే మీరు రిలేషన్లో ఉన్నానంటున్నారు, మరి అంత గతంలో సంబంధించి ఏమైనా మీకు పెళ్ళి ఏమైనా అయింది అట్లా? మాకు పెళ్ళి ఇంక లేదు సార్, మా రిలేషన్లోనే ఉన్నాము. నేను చెప్పేది ఇంతకుముందు ఎవరితోనే పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి అయింది సార్, నాకు పెళ్ళి అయ్యి డైవర్స్ అంటే విడిపోయాం సార్. మేము గ్రాండ్గా పెళ్లి చేసుకోలేదు, పెళ్ళైన 6 నెలలకే మేము విడిపోయాం సార్ ఆ అబ్బాయితోని. అంటే విడిపోయిన తర్వాత ఇలా రిలేషన్లో ఉండడం తప్పు అనిపించలేదు ఎప్పుడు మీకు? నేను నా ఇష్ట ప్రకారంగా నేను ఎప్పుడు రాలేదు సార్. నేను ఆ అబ్బాయికి కూడా చెప్పాను నేను రిలేషన్లో ఉండని, ఇలా నాకు మ్యారేజ్ అయిందంటే ఆ అబ్బాయి దానికి యాక్సెప్ట్ చేశాడు సార్. నేను నీ రిలేషన్లో ఉంటే ఏంటి, ఏముంటే ఏంటి, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా, నేను ఉన్నప్పుడు నీకేంటి ప్రాబ్లము, నాకు కదా ప్రాబ్లం అవ్వాలి, నేనున్నప్పుడు నీకెందుకు ప్రాబ్లం అని చెప్పారు సార్. నేనైతే చెప్పాను. ఇప్పుడు మేము విడిపోయి 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుంది సార్. పెళ్ళైన 6 నెలలకే విడిపోయి ఇప్పుడు మా హస్బెండ్తో విడిపోయి 7 ఇయర్స్ అవుతుంది సార్. ఆయన ఉన్నారా ప్రస్తుతం? ఉన్నారు సార్, ఎక్కడ ఉంటున్నారో నాకు తెలియదు సార్. వాళ్ళతో నేను కాంటాక్ట్లో లేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్. ఆ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది వేరే అమ్మాయి, నేనున్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నారు ఆ అబ్బాయి కూడా. అందువల్ల నేను ఆ అబ్బాయి జోలికి వెళ్ళలేదు సార్. మా అమ్మ అప్పటికి అమ్మ చావు బతుకుల్లో ఉంటే ఆ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది సార్ ఆ అబ్బాయిని వదిలేసి. అంటే ఈ రిలేషన్స్లో ఎవరైనా మీకు సంతానం ఏమైనా కలిగిందా? ఈ రిలేషన్లో సంతానం ప్రెగ్నెన్సీ అది తీస్తారు సార్. పాప ప్రెగ్నెన్సీ అది మొన్న రీసెంట్లో తీస్తారు సార్. అది జరిగిన తర్వాత మళ్ళీ పాపతో ఉన్నారు సార్ పాప. అంటే ఇతను పెళ్లి చేసుకుంటున్నాడు అన్న విషయం మీకు ఎలా తెలిసింది? నాకు నిన్న ఆ అబ్బాయి అమౌంట్ ఎవరి దగ్గర తీసుకొని తప్పించుకున్నారంట సార్. వాళ్ళు ఫోన్ చేసి నాకు బెదిరించారు. బెదిరించి అమ్మ నువ్వు మధు వాళ్ళ వైఫ్వేనా, మీ ఆయన నాకు అమౌంట్ తీసుకున్నారంటే ఏమన్నా నాకు అమౌంట్ విషయం అయితే నాకు తెలీదు, కానీ మధు అయితే ఇంట్లో ఉన్నారు, ఒకసారి వెళ్ళండి అన్న, ఏదో ఇది పుట్టెంటుకలు తీస్తున్నారంట అన్న, దానికోసం బిజీగా ఉన్నారు, మధు అయితే ఇంటికడే ఉన్నారు, వెళ్ళండి అంటే వాళ్ళు నిన్న 19వ తేదీన ఇక్కడికి వచ్చారు సార్. వచ్చి ఆ అబ్బాయి, అందులో ఒక అబ్బాయి నాకు ఆ మధు వాళ్ళ ఫ్రెండ్, ఆ అబ్బాయి నాకు పరిచయం చెప్పి పోలీస్ స్టేషన్ ద్వారా నాకు ఫోన్ చేసి అమ్మ మీ ఆయనకి పుట్టెంటుకలేమి, మీ అక్కలు పుట్టెంటుకలేమి తీయట్లేదు, మీ ఆయనకి పెళ్లి జరుగుతుంది ఇక్కడ, కావాలంటే చూడని కార్డు పెట్టారు సార్. అది రియాక్ట్ అయ్యి నేను అదే మా ఊర్లో కంప్లైంట్ ఇచ్చి నేను రావడానికి ఇంత టైం పట్టింది సార్. వెడ్డింగ్ కార్డు ఆ అబ్బాయి అమౌంట్ తీసుకొని మోసం చేశాడని సార్ ఆ అబ్బాయి పెట్టాడు సార్. ఆ అబ్బాయి దేవురు? ఆ అబ్బాయి దేవురు నాకు తెలియదు సార్, నాకైతే కాంటాక్ట్లో ఉండేరు. అది ఆ అబ్బాయి దేవురు నాకు తెలియదు సార్. ఇక్కడ పోలీసులు ఏమన్నారు? ఇక్కడ పోలీసులు ఏమన్నారంటే అమ్మ మీరు పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫ్ ఏమీ లేదు కదా మాకాడ, మీరు ఇంటికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ అబ్బాయిని పిలిపించి మరి మాట్లాడతారో లేకపోతే ఏం చేస్తారో తెలీదు, అక్కడ సార్తో మీరు ఫోన్ చేసి ఇక్కడ మాట్లాడిచ్చండి, దాన్ని బట్టి మేము రియాక్ట్ అవుతామని అని అంటున్నారు సార్. మీరు ఇక్కడ కర్నూలుకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అసలు? బ్రహ్మగుండంలో కావచ్చు, పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు, ఏం జరగలేదు సార్, అంత సైలెంట్గా మాట్లాడారు సార్. అదే ఇంకేం జరగలేదు, గొడవ గట్ట అలాంటిది ఏం జరగలేదు సార్, నార్మల్గానే మాట్లాడారు. సార్ కూడా నాకు అంటే నాకే కౌన్సిలింగ్ ఇచ్చారు, ఇలా ఎలా అమ్మ నువ్వు నమ్మి మోసపోతావు, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉండి మరి నువ్వు ప్రూఫ్ తీసుకోవాలి కదా అని నన్నే ఇది అన్నారు సార్. మీ దగ్గర రిలేషన్లో ఉన్నట్లు మీరు కలిసి ఉన్నట్లు ఏ సాక్ష్యాలు ఉన్నాయి? ఫొటోస్ ఉన్నాయి సార్, కొన్ని ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర, ఫొటోస్ ఉన్నాయి. ఆ అబ్బాయి మాట్లాడిన వాయిస్ రికార్డింగ్లో ఎలా ఉన్నాయి సార్, ఫొటోస్ అయితే ఉన్నాయి సార్. మా ఫ్యామిలీ దగ్గర వచ్చి తీసుకున్న ఫొటోస్, మా పెళ్ళికి వచ్చిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి సార్. అక్కలు మా ఫ్యామిలీ రిలేషన్ పెళ్ళికి వచ్చి అందరూ మా ఫ్యామిలీతో అందరూ మాట్లాడింది అవన్నీ ఉన్నాయి సార్. మరి ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా నిలదీశారా, అడిగారా మీరు? ఈరోజు అడిగాను సార్, అడిగితే మాకు సంబంధమే లేదు, మా ఆడికి మేము చచ్చిపోయామని అనుకున్న 400 మంది దగ్గర నా పరువు తీసాడమ్మా, మేమంటే చచ్చిపోయామని అనుకున్నాము, ఆ అబ్బాయికి మాకు ఏ సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోని అని అంటున్నారు సార్. మీరు 6 ఏళ్ళు కలిసి ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే ఈ ఊరికి వెళ్దామని మిమ్మల్ని తీసుకురావడం ఏమైనా జరిగిందా కర్నూలు జిల్లాకి? సార్ 6 సంవత్సరాలు కలిసి ఉండడం అంటే ఆ అబ్బాయి వేరే దగ్గర ఉండిపోయాడు సార్, నా దగ్గరికి అసలు రాలేదు, మళ్ళీ 2 ఇయర్స్ నుంచి రావడం మొదలెట్టాడు సార్. అది సార్. అంటే ఈ 2 ఇయర్స్ మధ్యన ఎందుకు వదిలేసిపోయాడు? ఎందుకు వదిలేసి వెళ్ళాడో నాకు తెలియదు సార్, కారణం అయితే తెలీదు. కనీసం ఫోన్ కానీ కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి సార్. నా ఫోన్ ఇంకోటి ఉండేది, అది పగిలిపోయింది. దానివల్ల ఈ ఫోన్తో కొంచెం ఇన్స్టా డౌన్లోడ్ చేసుకునేసరికి ఆ అబ్బాయిది వచ్చింది సార్. వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేశారు. 5 నెలల తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను, అంతవరకు నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు సార్. 2 ఇయర్స్ నుంచి 5 నెలల తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను. అప్పటికి నాకు ఇక్కడ మెడలో ఆపరేషన్ అది జరిగింది, కొంచెం టెన్షన్ ఉండి ఏం చేయాలో తెలియక, ఎవరికి హెల్ప్ అడగాలో తెలియక ఆ అబ్బాయికి ఫోన్ చేశాను, కానీ ఆ అబ్బాయి హెల్ప్ చేయలేదు. అలా మేము అంటే మీతో రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉండేవారా లేకపోతే సపరేట్ విడిగానే ఉండేవారా? కలిసి ఉండేవాళ్ళం సార్. రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మేమిద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం. ఒక ఇంట్లో కలిసి ఉన్నాం, మా ఫ్యామిలీకి అందరికీ తెలుసు సార్. అవును సార్.
సార్ ఫైనల్గా మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు సార్? ఆ అబ్బాయి నాకు కావాలి సార్, నా దగ్గరికి రావాలి. నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదని అంటున్నాగా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోవాలి సార్, అంతే. అంటే కేవలం మీరు బ్లాక్మెయిల్ చేయడం కోసమే తనని ఈ రకంగా చేస్తున్నారంటే అలా ఎలా కుదురుతుంది సార్? నా దగ్గర నేను ఆ అబ్బాయితో ఇంతమంది వీడియో లైవ్లో నేను చెప్తున్నాను, నేను పడుకొని అన్ని చేసిందే నేను సార్. ఆ బాధ నాకుంటుంది. మనీ కోసం నేను ఏ రోజు మనీ కోసం అలా యాక్సెప్ట్ చేయను సార్. నాకు ఆ అబ్బాయి కావాలి, మనీ అయితే వద్దు, నాకు ఆ అబ్బాయి కావాలి. అంటే డబ్బు కోసమే కేవలం ఇంత దూరం వచ్చారని అంటే లేదు సార్, డబ్బు కోసం అయితే ఇంత దూరం వచ్చి నేను చేయాల్సిన అవసరం లేదు సార్. అక్కడే ఫోన్ చేసి ఇలా పెళ్లి చేసుకుంటున్నారు, ఈ ఫోటోలు పంపించి మీ నుంచి మాకు న్యాయం కావాలని అడుగుతాను సార్. నాకు అలా ఉద్దేశం లేదు సార్, నాకు ఆ అబ్బాయి కావాలి. పోలీసులు అడిగారా కేసు నమోదు చేయండి అని? అడిగాను సార్. అడిగితే అక్కడికి వెళ్ళి ప్రూఫ్స్ అది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ స్టేషన్కి వెళ్ళి మాట్లాడేసి ఈ స్టేషన్కి రమ్మన్నారు సార్. ప్రూఫ్ అదే కాల్ చేయించమన్నారు సార్. అందుకు మేము ఇప్పుడు అర్జెంటుగా మేము బయలుదేరుతున్నాం సార్. అక్కడ ఏం జరుగుతుందో చూసి మళ్ళీ తర్వాత మేము చెప్పాలి సార్ మీకు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు లేరు, మీరు చేసేటువంటి పోరాటానికి మీకు సపోర్ట్ ఎవరు ఉన్నారు? నాకు సపోర్ట్ ఎవరు లేరు సార్. నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లిదండ్రులు లేరు, నా పెద్దనాన్నలు పెద్దమ్మలు ఉన్నారు. వాళ్ళు కూడా నా భూమి అది లాగేసుకొని నాకు ఏ హెల్ప్ చేయట్లేదు సార్. వాళ్ళు అంతే నాకు విపరీతమైన టార్చర్ పెడుతున్నారు సార్. ఆల్రెడీ వాళ్ళ మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి సార్. కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు కూడా నా భూమి లాక్కొని ఒక్క రూపాయి కూడా సహాయం చేయట్లేదు సార్. ఎవరూ సహాయం చేయట్లేదు. ఏమైనా అంటే నువ్వు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు సార్. మొన్న కూడా మధుకు కూడా చెప్పాను సార్ ఈ విషయం. నా ఫ్యామిలీ అంతా నాకు టార్చర్ పెడుతున్నారు, భూమి ఇవ్వట్లేదని. అంటే వాళ్ళు ఇవ్వకపోతే ఏటమ్మా నేను అన్నీ చేసిస్తానన్నారు సార్. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా లేదు సార్. అంటే మీరు ఒంటరిగా ఏం పోరాటం చేయగలరు? నేను చేయగలను సార్, న్యాయం నా వైపు ఉంది, నేను చేయగలను సార్. సరే, డిపార్ట్మెంట్కి మీరు ఏం కోరదలుచుకున్నారు సార్? మీకు దండం పెట్టి అడుగుతున్నాను సార్, ఆ అబ్బాయి నా దగ్గర పంపించేలా సహాయం చేయండి సార్. నా దగ్గరికి వచ్చేలా సాయం చేయండి సార్, అంతే సార్. అంతకు మించి మేము మిమ్మల్ని ఏం కోరుకోవట్లేదు సార్. ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ ప్రొసీడ్ ఇదే మీడియాకి నేను ఇదే మళ్ళీ ఇలాగే కంప్లైంట్లు ఎన్ని రోజులు రాకపోయినా ఇలాగే చేస్తాను సార్. ఇలాగే మీడియా వల్ల ఇదవుతాను. పోలీస్ స్టేషన్ల కోసం నాకు ఓపిక ఉన్నంతవరకు నేను తిరుగుతాను సార్. సార్ నాకు న్యాయం జరగకపోతే నా పిల్లలతో సహా నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు కదా, అవన్నీ పట్టుకొని నేను వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను సార్. అంతకు మించి ఇంకేం చేయలేను సార్. నేను వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను. వాళ్ళ తండ్రులు నాకు న్యాయం చేస్తారా లేకపోతే అన్యాయం చేస్తారో వాళ్ళ ఇష్టం సార్. అదే అంతే సార్. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి యువకుడు తనను ప్రేమించాను, తనతో కలిసి ఉంటాను, తనతో సహజీవనం చేస్తాను, నీకు పెళ్ళైనప్పటికీ కూడా నేను నీతో ఉండడానికి సిద్ధపడ్డానని మోసం చేసి 6 ఏళ్ల పాటు కలిసి ఉండి మరో యువతికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో అమ్మాయి అలర్ట్ అయింది. స్థానికంగా పోలీసులకి 100 ద్వారా ఫిర్యాదు చేసింది. పోలీసులు అప్రమత్తమయ్యారు. పెళ్లి పీటలపైన జరిగేటువంటి పెళ్లి ఆగిపోయింది. అయితే ఈ యువతికి మాత్రం కంపల్సరీగా న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రం తన పిల్లలతో వచ్చి ఇంటి ముందే ధర్నా చేయడానికి, న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటున్నట్టు యువతి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం